నిజామాబాద్ జిల్లా కేంద్రంగా కేంద్రీయ పసుపు బోర్డు ఏర్పాటుపై బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని కొనియాడారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ బోర్డు ఏర్పాటుతో రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని, రైతులు ఇకపై ఈ బోర్డును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బోర్డు ఏర్పాటులో రైతుల కృషితో పాటు ఎంపీ ధర్మపురి అరవింద్ కృషి కూడా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, నాయకులు రావుల రామ్నాథ్, మెడిసమ్మ రాజు, తక్కల రమణారెడ్డి, ముత్యం రెడ్డి, మండల అధ్యక్షుడు మారగంగారెడ్డి, వెంకట్రెడ్డి, నాయకులు వీరేష్, విలాస్, పోతన్న, ఒడిసల అర్జున్, సాహెబ్రావు, శ్రవణ్, రాజేశ్వరరెడ్డి, చంద్రకాంత్, తిరుమలాచారి, దినేష్, విజయ్, కార్తిక్, సుంకరి సాయి, కొండాజీ శ్రవణ్, ఎల్లయ్య, లక్ష్మారెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు. చిరకాల స్వప్నమైనటువంటి పసుపు బోర్డు భారతదేశంలో నేషనల్ టర్మరిక్ బోర్డు అవసరం అని చెప్పి గుర్తించి నరేంద్ర మోడీ గారు అది కూడా నిజామాబాద్లో తెలంగాణకి పసుపు బోర్డుని మంజూరు చేసి ఈ దేశంలో పసుపు పంటకి చేయూతనివ్వాలని, పండించిన పంటకి గిట్టుబాటు రావాలని మరి ఎంతో కాలంగా పోరాటం చేస్తున్నటువంటి పసుపు రైతులకి ఒక శుభవార్తగా మరి పసుపు బోర్డుని మంజూరు చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా పసుపు బోర్డు కోసం ఎంతో పోరాటం చేసి పసుపు బోర్డు అవసరాన్ని కేంద్రానికి వివరించినటువంటి ఎంపీ అరవింద్ గారి కృషి కూడా దీంట్లో మర్చిపోలేనిది. మరి ఎంపీ అరవింద్ గారు, మరి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఈ రాష్ట్రంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ ఎంతో కృషి చేసి తెలంగాణకి పసుపు బోర్డుని సాధించడం, తెలంగాణ రైతులకి న్యాయం జరగాలని, తెలంగాణలో పసుపు పండించే రైతులకు గిట్టుబాటు ధర రావాలని చిరకాలంగా కోరుకున్నటువంటి ఈ పసుపు బోర్డుని మంజూరు చేయడమే కాకుండా తెలంగాణ బిడ్డకు ఈ పసుపు బోర్డు నేషనల్ చైర్మన్గా అనౌన్స్ చేసి ఇక్కడ తెలంగాణ రైతుకు పెద్దపీట వేసి తెలంగాణ రైతులందరికీ కూడా న్యాయం జరగాలని భారతదేశంలోనే ఒక నేషనల్ టర్మరిక్ బోర్డు, భారతదేశంలోనే ఒక పసుపు బోర్డుని నిజామాబాద్ కేంద్రంగా మంజూరు చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, భారతీయ జనతా పార్టీకి, ప్రభుత్వానికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా నిన్న మొన్నటి వరకు 5,000 కూడా ధర పలికినటువంటి పసుపు ఒకేసారి 10 నుంచి 18,000 రూపాయలకు ఈరోజు ధర పెరుగుతూ రైతులకు దీని మీద మరి పండించేటువంటి ఒక ప్రోత్సాహాన్ని కూడా దీనివల్ల చేరడం అనేది నిజంగా ఇది మరి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయంలో భాగం. మరి ఇక్కడి తెలంగాణ ప్రాంతంలో రైతాంగాన్ని మరి అభివృద్ధి చేయాలని, వారికి పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర ఇప్పించాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో, రైతు వర్గంలో, తెలంగాణ ప్రజల్లో, భారతదేశంలో ప్రతి రైతు కూడా ఈరోజు సంతోషపడే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నందుకు వారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం.